ఈ వీడియో ఆడియో వైరల్ అయ్యేసరికి ఇప్పుడు ఈమెని లేడీ సింగం అంటున్నారు అందరూ. ఈ లీడర్లకి కిక్కిరిసిపోయినట్టు జనాలు ఉండాలి. జనాలు చచ్చిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, పట్టించుకోరు కదా. కానీ ఈమె మాత్రం చాలా గట్టిగా గదిరిచ్చేసరికి ఈమెకి చాలా మంది మద్దతు పలికినరు. ఈమె బ్యాక్గ్రౌండ్ కూడా చాలా హానెస్ట్గా ఉంది. వీళ్ళ నాన్న 1985 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ అంట. ఆయన పేరు యోగేష్ ప్రతాప్ సింగ్. ఈయన చాలా మంది అవినీతిని బయట పెట్టేసరికి ఈయన ఊకే ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉంటే ఆయనకి నచ్చగా జాబ్ని రిజైన్ చేసిండంట. అండ్ ఈ ఈషా సింగ్ వాళ్ళ మమ్మీ అబా సింగ్ అనేట ఆమె ఇండియన్ పోస్టల్ సర్వీస్లో జాబ్ చేసి కొన్ని రోజులకు వదిలేసి ఆమె అడ్వకేట్ అయ్యిందంట, లా చదివి. దాని తర్వాత జనాలు పబ్లిక్ ఇష్యూస్ పైన పిల్స్ వేస్తూ ఉంటారు కదా, వాళ్ళ తరఫున ఈమె వాదించేది. ముంబైలో అప్పట్లో 3 పారిశుద్ధ కార్మికులు ఇట్లా డ్రైనేజ్ క్లీన్ చేస్తూ అందులో పడి చనిపోతే ఆ కేసుని వాళ్ళ ఫ్యామిలీల తరఫున ఈమె వాదించి ఒక్కొక్క ఫ్యామిలీకి 10 లక్షల నష్టపరిహారం వచ్చేటట్టు చేసింది. సో ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన బిడ్డ కాబట్టే ఆమె డ్యూటీని చాలా నికార్సుగా చేస్తుంది.